లోపల నా తమ్ముడు పడుకోనున్నాడు. వాడు డిస్టర్బ్ అయితే నేను డిస్టర్బ్ అవుతానని తెలీదా? వన్స్ నేను డిస్టర్బ్ అయితే రిజల్ట్ ఇదే, సైలెన్స్. ఏంటో వాడి మీద ప్రేమ ఎక్కువో లేక ప్రాణం విలువ తక్కువో అర్థం కావడం లేదు. సార్ మీకు రావాల్సిన 50 లక్షలు సార్. గోల్డ్ రాగానే ఇన్ఫార్మ్ చేస్తే నేను వచ్చి తీసుకుంటాను సార్. ఉంటాను సార్. ఓకే. చూడు, నువ్వు డబ్బు గురించి ఆలోచించుకో. నేను డబ్బుతోనే వస్తున్నాను. నైట్ రెడీగా ఉండు. గుడ్ మార్నింగ్ భయ్యా. సారీ, బండి మిస్ అయింది. మిడ్ నైట్కి 3 గంటల దూరంలో ఉంటే ఇప్పుడు మార్నింగ్ ఏంటి పతాంజీ? గుడ్ మార్నింగ్ అనేది మార్నింగ్ కలిసినప్పుడే చెప్పాల్సిన పనేం లేదు భయ్యా. ఒక మనిషి ఇంకో మనిషిని ఎప్పుడు కలిసినా గుడ్ మార్నింగ్తో స్టార్ట్ చేయొచ్చు. పర్లేదు, నీ దగ్గర తెలివితేటలు బాగానే ఉన్నాయి. తెలివితేటలు అనేవి మా బామ్మతో మొదలై నాతో కొనసాగుతుంది బ్రో. నీ బామ్మతో మొదలైందా? అయితే నీతో ఏం చేస్తాను చూడు. ఏమైంది భయ్యా? రాత్రి 5 నిమిషాలు వస్తానని చెప్పి నన్ను ఒంటరిగా వదిలేసి ఇప్పుడు బామ్మ బందర్ లడ్డు అంటావా? రాత్రి మర్చిపోలేని రాలేని అనుభవం అక్కడ, అందుకే లేట్ ఇక్కడ. నైట్ నాకు 2 మర్చిపోలేని, 1 గుర్తు పెట్టుకునే 3 అనుభవాలు ఇక్కడ. నీకు కూడానా? అది 3 అనుభవాలా? సంతోషం సమస్యల నుంచి పుట్టుకొచ్చేవే కదా పతాంజీ అనుభవాలు. కరెక్టే భయ్యో, నీలో కన్ఫ్యూజన్ కంటే క్లారిటీ ఎక్కువ ఉంది. రాత్రి నర్తనశాల వెళ్ళానా? రంభ, ఊర్వశి, మేనక ఒక్కో రూమ్లో ఒక్కో పెయింటింగ్. ఇంతలో నర్తనశాలంతా వీటిలతో చిచి వీక్షకులతో నిండిపోయింది. ఇంతలో ఓ దొంగొచ్చి నా మనసును చచా నా పర్సు కొట్టేశాడు. కోపంతో కాస్త ఆ దొంగ దూరిన రూమ్లోకే దూరాను. నా ఆవేశాన్నంతా ఆ దొంగ పైన చూపించాను. ఇద్దరి మధ్య పొద్దున వరకు 3వ ప్రపంచ యుద్ధం జరిగింది. కానీ తెల్లారాక తెలిసింది ఆ దొంగ ఎవరో కాదు, రంభా అని.